సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఉషా గారు ఒక ఆంటీ అనొచ్చు, అమ్మ అనొచ్చు. కొత్తగా మళ్ళీ ఉషా గారు అంటే ఏంటో దూరంగా ఉన్నట్టుంది. నిజంగా పెట్టిన 2 months లోనే హ్యూజ్ సక్సెస్ అనేది ఫుడ్లో తొందరగా రాదు. మినిమం 6 months 1 year టైం పడుతుంది. అలాంటిది ఈరోజు మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ లంచ్ టైం అయినా డిన్నర్ టైం అయినా కానీ ఎక్కడికి వెళ్దామంటే ఉషా ముల్పూరీస్కి వెళ్దాం, చాలా బాగుంటుంది ఫుడ్ అనే మంచి రివ్యూస్ తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఇది? బై గాడ్స్ గ్రేస్ నిజంగా చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి 6-7 years నుంచి అనుకుంటున్నాను. ఎవరికాళ్ళు ఏంటంటే ఇంట్లో అందరూ కూడానేమో ఎందుకంటే బాగా స్ట్రెస్ వద్దు అట్లా అని చెప్పేసి అట్లా పోస్ట్పోన్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక 2.5 years నుంచి 2 places అడ్వాన్స్ ఇచ్చాను, అంతా చూస్తున్నాను. మళ్ళీ తర్వాత విష్ణువిందు విహారీ సినిమా ముందు కూడా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎందుకు రిస్క్ అవుతుంది వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేశాను. ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం నేను సిక్ అయ్యాను. సో వద్దు అని చెప్పేసి మళ్ళీ గొడవ చేశాను. ఇది అనుకోకుండా ఏంటంటే మా ఎవరో ఒక గెస్ట్ హౌస్ కావాలని చెప్పేసి అడిగితే చూడటానికి అని చెప్పి వచ్చాం. ఇది పాతబడిపోయిన ఇల్లా ఉంది. సో ఇది వద్దు అని అనుకున్న తర్వాత ఇలాగ నేనంటే యాక్చువల్గా భువరాస్వామి దగ్గరికి నేను విజయవాడ విజయకేలాద్రి దగ్గర భువరాస్వామి దగ్గరికి 7 weeks వెళ్ళాను. అక్కడ నేను అనుకున్నా నాకు ఏదైనా నాకు చాలా ప్యాషను. ఎందుకు ప్యాషన్ అంటే కనుక ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు. ఎన్నోసార్లు అంటారు అబ్బా ఎవరైనా ఫుడ్ వండి పెడితే బాగుండు అని. ఇప్పుడు యుఎస్ అనే కాదు, ఇక్కడ కూడా మనకి యుఎస్ కల్చర్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. పాపం వాళ్ళు వెళ్ళి హోమ్ డెలివరీ అంటే స్విగ్గీ ఆర్డర్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ డజ్జో బుక్ చేసుకుంటున్నారు, ర్యాపిడ్ బుక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంటి ఫుడ్ ఇవ్వాలి అంటే కనుక ఇదిగా కాకుండా రోజు తిన్నా కానీ హెల్త్ అప్సెట్ అవ్వకుండా ఉండాలి, టేస్టీగా ఉండాలి అన్న ఒక ప్యాషన్ చాలా ఇదిగా అనుకుంటే భువరాస్వామి నిజంగా నా కోరిక తీర్చి ఇది శౌర్యతోటే కానీ మా హస్బెండ్ తోటే కానీ అందరితో కూడా ఓకే అనిపించాయి అనమాట. అనిపించిన తర్వాత ఓకే క్లౌడ్ కిచెన్ అనుకుని స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మామూలుగా ఇది ఇలా ఉండేది కాదు, అంతా చెట్లు అట్లా అన్నీ ఉండేవి. ఈ చుట్టుపక్కల హాస్టలర్స్ వీళ్ళందరూ వచ్చి ఆఫీసెస్ కూడా ఉన్నాయి. డైనింగ్ ఉందా ఆంటీ, డైనింగ్ ఉందా అని అడుగుతున్నారు. సరే అని చెప్పేసి నేను ఊరికనే ఓకే వచ్చి వాళ్ళు తింటారులే అన్న ఉద్దేశంతో చిన్నగా సిట్టింగ్ ఏర్పాటు చేద్దామని చేశాను. కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అందరూ ఇంత ఆదరిస్తారని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇంత ఫుడ్ ఇచ్చినందుకు నేను కిచెన్లో ఉన్నా కానీ వెయిట్ చేసి పిలిచి అసలు అమ్మ చేతి వంట ఇలాగా ఉంది, ప్లస్ కొంతమంది అయితే కనుక అమ్మ కన్నా బాగా చాలా బాగుంది అని చెప్తున్నారు అంటే అది నిజంగా వాళ్ళ గ్రేట్నెస్ అని రిపీట్గా వస్తున్నారు అందరూ. ఎక్కడెక్కడి నుంచి ఒంగోలు అని, నెల్లూరు అని, అసలు నిజామాబాదు, కరీంనగరు, అసలు అన్ని చోట్ల నుంచి వస్తుంటే మేము యాక్చువల్గా 12 to 3:30 క్లోజ్ చేద్దామని అనుకుంటే కరెక్ట్గా వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చాము, వరంగల్ నుంచి వచ్చాము. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఇంత బిజీగా ఉంటుంది కదా, పాపం నైట్ ఒక 2-3 hours పడుతుంది డబ్బులని లెక్కేసుకునే లోపు. ఇప్పుడంతా ఆన్లైనే కదా, ఆన్లైన్ లో కూడా ఎంత వచ్చిందో చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక హీరోకి వచ్చిన రెమ్యునరేషన్ వస్తుంది. అంత లేదులే కానీ అనుకున్నానికంటే చాలా బాగా వస్తుంది. అటు పెట్టాం కాదు, ఇంతకు ముందు నాగశౌర్య వాళ్ళ అమ్మ ఉషా ముల్పూరి అనేవాళ్ళు. ఇప్పుడు మాదాపూర్లో ఉషా ముల్పూరి ఉంది కదా, ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి అంటే కదా. అలా ఎప్పుడు అలా ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మదర్ అని వస్తున్నారు. వచ్చి ఇన్స్టాలో చూసి నాగశౌర్య మదర్ అని చెప్పి వచ్చి ఇదితోటి ఏంటంటే కనుక వచ్చిన తర్వాత అలా చెప్తున్నారు టేస్ట్ అలా ఉంది అని చెప్పి వచ్చాము. కానీ ఇన్నదానికంటే కూడా ఇంకా చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అసలు చాలా ఫేవరెట్. అందరూ తిని మళ్ళీ అడుగుతుంటారు. చాలా టేస్టీ. శౌర్య కూడా చాలా శౌర్య ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా చాలా బాగా ఇష్టం ఇదంతా. మొన్న తారక్ గారు కూడా తెప్పించుకున్నారు, పంపించాము అనమాట. ఎన్టీఆర్ గారు మొన్న మటన్ పలావును ఇది కూడా మళ్ళీ పంపించాను నేను సెకండ్ టైం. ఫీడ్బ్యాక్ ఇచ్చారా? చాలా బాగుంది అంటే చెప్పారు, చాలా శౌర్య వాళ్ళు మదర్ పెట్టారు, చాలా బాగుంది వెళ్ళండి అని చెప్తున్నారంట. నిజంగా ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అంత ఇదిగా నేను ఏదో చిన్నగా పెట్టుకుంటే కూడా అది అంత ఇదిగా చెప్తున్నారు అంటే ఆయన గొప్ప మనసు. అది చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. ఓకే.
సో ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి అవుతుందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉషా మల్టీపుల్స్ మాదాపూర్ అంతే. లేకపోతే అవైలబుల్ అంత దూరం వెళ్ళలేకపోయినా కానీ హ్యాపీగా స్విగ్గీ జొమాటోలో బుక్ చేసుకున్నాం. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మేము ఇంత ఊహించలేదు కాబట్టి యాక్చువల్ కొంతమందికి రిక్వెస్ట్ ఏంటంటే కనుక బాగా హ్యూజ్ క్రౌడ్ అయిపోతుంది. సో వెయిటింగ్ పీరియడ్ అంతా అయిపోయేటప్పటికి డెలివరీస్ కూడా స్విగ్గీ కానీ జొమాటో కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. కొంచెం టైం స్టాప్ చేయాల్సి వస్తుంది. అది కూడా కొంచెం మేము ఇంకా అందరినీ రిక్రూట్ చేసుకున్న తర్వాత అది కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే మేము అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్టేషన్ ఇంత చేయలేదు కాబట్టి అంత ఒక్కసారిగా అన్ని కుక్కర మోసం పొలాలు ఎక్కువ వచ్చేస్తాయి. అదేమో 45 minutes ఈజీగా పడుతుంది. కంటిన్యూగా ఇందాక చూశారు కదా, అన్ని స్టవ్స్ మీద పెడుతూనే ఉంటాం. 11:30 నుంచి చేస్తుంటే ఈవినింగ్ 4:30 దాకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా పెంచాలి, ఇంకా ఎలా పెంచాలని అదే చూస్తున్నాం అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది ఎవరన్నా ఫీల్ అయితే మాత్రం వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను, ఏదైనా కొంచెం లేట్ అవుతుంటే మాత్రం. కానీ కుక్కర్ పలావ్ మీకు అంటే 10 minutes అయిపోయిన తర్వాత ఇచ్చిన దానికి అప్పటికప్పుడు అయిపోయిందని ఇచ్చిన దానికి ఫ్లేవర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని కొంచెం వచ్చిన వాళ్ళు కూడా అందరూ నువ్వు లేట్ అయినా కానీ చాలా బాగుంది అని చెప్తున్నారు. అది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఈరోజు చాలా మంది మంచి ఫుడ్డీస్ ఉన్నారు. ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు. ఇంకా 8 heroesకి మంచిగా చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఎవరు తీసుకెళ్ళలేదు ఇంకా నన్ను ఉంటుందిలే, ఏమో మరి తెలియదు నాకు. ఆయన అందరికీ చెప్తున్నారంట, అది కూడా తెలుసు. చాలా నాశౌర్యం మొదలు పెట్టారు, చాలా బాగుంది అని. అవును అక్కడ చేసా. బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్, క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి అనమాట. బ్రోకలీ ఒక 4-5 pieces తిన్న తర్వాత ఎక్కువ తినాలనిపిస్తుంది. అవును కానీ ఇది చాలా స్మూత్గా వెళ్తుంది. ప్లస్ ఇది యాక్చువల్గా ఇలా ఉండి మామూలుగా ఇది క్రిస్పీగా ఉంటుంది కదా, ప్యాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నా కానీ ఈవెన్ ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా ఇంత కాకపోయినా కానీ బాగుంటుంది. దాన్ని ఇదేమీ అవ్వట్లేదు, చాలా బాగుంది అంటున్నారు అందరూ. శౌర్య చాలా ఇష్టం అది. ఇది క్రిస్పీ చికెన్, ఇది మూల్పూరి స్పెషల్. ఇది కూడా చాలా మందికి ఫేవరెట్. విత్ మయోనీస్ సాస్ తోటి. అవునా? దీని ఏమేంటి? మూల్పూరి స్పెషల్ క్రిస్పీ చికెన్. ఇది చాలామందికి, ఇది కూడా చాలా ఫేవరెట్. అసలు మేమేమని చెప్తున్నామంటే మా కెప్టెన్స్కి, ఇంకా మిగతాయి కూడా ఆర్డర్ తీసుకోండి రా, అన్నీ బాగుంటాయి. మేడం ఎవరు మాకు చాయిస్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు ఏమేమి తినాలి అనేది. వాళ్ళే చెప్తున్నారు, మెనూ కూడా చూడకుండా మాకు చెప్తున్నారు అంటున్నారు అనమాట. అంటే రిపీట్గా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వెళ్ళిపోతుంది. సో ఇవి బాగుంటున్నాయి ఇంకా మిగతాయి ట్రై చేయట్లా. అప్పుడు మళ్ళీ చెప్తే ఏమంటున్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తున్నాను. రిపీట్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారనమాట. ఇది మేము 4th time వస్తున్నాము, 5th time వస్తున్నాము అని చెప్తున్నారు. అంటే 2 monthsలో అంత అన్నిసార్లు వస్తున్నారంటే సెకండ్ టైం రావాలంటే వాళ్ళకి ఎంతో టేస్ట్ బాగుంటేనే. అవును, అలా వాళ్ళే చెప్తున్నారు. మాకు మళ్ళీ కనపడుతుంటే ఆంటీ మేము ఇది 4th time వచ్చాము, 5th time వచ్చాము అని చెప్తున్నారు అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.